సార్, ఏపీ రాజకీయాల్లో కొమ్మినేని గారి బెయిల్ అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీని గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. మీరు కూడా గట్టిగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఏం జరగబోతోంది? ప్రజల రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో బెయిల్ రావటం అంటే ఇంకా దాని మీద ఇంకా వేరే ఇదేం లేదు. నేను వ్యాఖ్యానించింది కూడా ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఇంత వివాదం రగులుకున్న తర్వాత కొన్ని అసభ్య వ్యాఖ్యలు అవి సరిగ్గా లేవు. దాని మీద ఇటు మహిళలు రాజకీయ పార్టీలు కూడా అడిగాయి ఏదో చర్య తీసుకోవాలని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జగన్ హయాంలో జరిగినవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ఇవన్నీ చూసినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అనివార్యంగా జరిగి తీరుతుంది, అనివార్య పరిణామం. నేను అన్నది అదే. అదే సమయంలో అరెస్ట్ చేసి మందులు తీసుకొని వాళ్ళు ఇవెందుకు అనేది నేను అన్నదాన్ని సాక్షి పత్రికలో కూడా వాళ్ళు వేశారు. నేను నా గురించి మాత్రమే చెప్పట్లేదు, ఒక వైఖరి. ఎక్కువ మంది ఏంటి సహజంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎందుకు, ఎవరు అన్నారు కృష్ణరాజు అన్నదానికి ఈయన ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇటువంటి ఒక వైఖరి. వాళ్ళైతే పూర్తిగా సమర్థన, వాళ్ళేమో అసలేం తప్పేం లేదు బాధ్యత ఏముంది అన్న వైఖరి వాళ్ళు, ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని వీళ్ళు. ఈ రెండు వైఖరులతో ఇతరులకు పెద్ద సంబంధం లేదు కదా. ఎనీవే, కొమ్మినేని హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడికి తీసిపోయి 14 రోజులు రిమాండ్ అది అయిన తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులోకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకి ఈరోజు బెయిల్ ఇచ్చింది. ఖచ్చితంగా కింద ఈ వీళ్ళు చేసిన వాదన ప్రకారమే ఒక చర్చకు డిబేట్కు పిలిచినప్పుడు డిబేట్లో వచ్చిన ప్యానలిస్టో అతిథో ఏదో కామెంట్ చేస్తే దానికి ఈయన ఎలా బాధ్యత వహిస్తాడు అనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు న్యాయమూర్తులు. ఆ అంశం మీద బెయిల్ ఇచ్చారు. అయితే అదే సమయంలో మీరు అంటే దాని షరతులు ఎలా ఉండాలన్నది ట్రయల్ కోర్టుకి వెళ్ళి అక్కడ చూడాలి. ఇన్ ప్రిన్సిపల్ ఆయనకు తన ఛానల్లో తన లైవ్ షో నిర్వహించుకునే హక్కుకు భంగం కలగకూడదు, ఈ అంశం మేరకు మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. ఆయనకు కూడా ఆదేశాలు లేకపోతే ఇచ్చేశారు, వివాదాస్పదమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకూడదు, వచ్చిన గెస్టులు ప్యానలిస్టులు కూడా ఏదంటే అది మాట్లాడడాన్ని అనుమతించడం కానీ చేయనివ్వడం కానీ జరగకూడదు అని కూడా దాంట్లో చెప్పారు. అందువల్ల కోర్టు ఇక్కడ ప్రాథమికంగా మీడియా స్వేచ్ఛ అతను చేయలేదు ఆయన చేయలేదు అన్న అంశం మీద ఆధారపడి ఇచ్చారు. ఎందుకు ఇచ్చినా మీడియా స్వేచ్ఛ అన్న కోణంలో తప్పకుండా ఎవరైనా స్వాగతిస్తారు. నేను కూడా మీరు చూసుంటారు, సాక్షి మూసేయాలి, సాక్షి మీద దాడులు చేయాలి, దాన్ని ఎప్పుడు బలపరచలేదు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి నైతికమైంది, రెండోది రాజకీయమైంది, మూడో చట్టపరమైంది. నైతికంగా ఆ రోజు అలాంటి చర్చ చేయడము, మహిళల సమస్య కాస్త రాజధాని సమస్యగా అందులో అసభ్యమైన పదాల వైపు దారితీయడం అది పూర్తిగా పొరపాటు. ఆయన చేసి ఉండకూడదు, ఆపి ఉండాలి. లేదా తర్వాత అయినా కానీ తగినంత స్థాయిలో క్షమాపణ లేదా విచారం లేదు అన్నది ఇక్కడ పాయింట్. అదేమి ఇప్పుడు మారదు, దాన్ని బట్టి కోర్టు చేసింది లేదు. కోర్టు చెప్పిందంతా ఒకటి వ్యక్తిగత బాధ్యత లేదు, రెండవది ఆయన భవిష్యత్తులో చేసుకునే స్వేచ్ఛను హరించకూడదని. దాన్ని గతంలో కూడా గౌతమ్ నవలఖా అనే ఒక మానవ హక్కుల కార్యకర్త కానీ లేదా రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళ మీద కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా కోర్టు వాళ్ళ రక్షణకు వెళ్ళింది. అదే సమయంలో వీళ్ళ తరపున పిటిషనర్ ఐ థింక్ చేసిన చాలా వాదనలు అవన్నీ వాళ్ళే ప్రధానంగా ఈ వాదనలో తీసుకున్నారు, ఆ హెచ్చరిక కూడా చేశారు. కాబట్టి వెంటనే ఇది వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ అధ్యక్షుడు జగన్తో సహా వెంటనే హర్షిస్తారు కదా. సహజంగా ఎవరైనా మీడియా స్వేచ్ఛ అనేది ఒకటి. జగన్ ఇప్పుడు అదనంగా రాజకీయంగా కూడా ప్రతిపక్ష పాత్ర కాబట్టి ఆయన కావాలని కుట్రపూరితంగా ఇక్కడ ఇదంతా చేశారు. దీని ద్వారా మా పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు లేదా బెయిల్ ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపదెబ్బ. ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. అది అయిన తర్వాత ఆయన తరఫున న్యాయవాది పొన్నవాళ్ళు ఇంకా చాలామంది ఇంకా అందరూ కూడా ఇది ఒక సహజంగా రాజకీయంగా వాళ్ళకు కొంచెం సంతోషం కలిగించే పరిణామం కదా చాలా రోజుల తర్వాత. గతంలో కూడా ప్రమోద్ ఇప్పుడు మీరు అన్నారు, నేను కూడా మాట్లాడాను గట్టిగానే. నేను మాట్లాడింది నా వ్యాఖ్యలు నేను ప్రత్యేకించి పంపకపోయినా సాక్షిలో కూడా నా వ్యాఖ్యలు 2 అంశాలు వచ్చాయి. మరీ మందులు కూడా ఇవ్వకుండా చేయాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతి బాగాలేదని. రెండోదేమో అలా మాట్లాడిన తీరు బాగాలేదు, ఆపి ఉండాల్సింది. ఈ 2 వైఖరులు నేను
తీసుకున్నాను. ఆ రెండింటి నుంచి ఇప్పుడు కూడా మారిందేం లేదు. అయితే అరెస్ట్ అనివార్య చర్య అని చెప్పాను. అనివార్య చర్య అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగేది అది. గతంలో ఆ హయాంలో ఇటువైపు వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళు వాళ్ళని పట్టుకుంటున్నారు. ఒక విధంగా అసహనం, విద్వేషం ఎక్కువగా తాండవిస్తున్నాయి. దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీడియాగా ప్రజల తరఫున పాత్ర వహించాలి, కానీ కొంతమంది తెలుగుదేశం, కొంతమంది కొద్ది భాగం పూర్తిగా వైసీపీ యాంగిల్ తీసుకుంటే ఉపయోగం లేదు కదా. అది ఎవరైనా సార్, అసలు ప్రజల పక్షం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీడియా ప్రజల పక్షం, మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే, మీడియా ఎప్పుడు ప్రజల పక్షమే అంటారు కదా. ఆ యాంగిల్లో అసలు ప్రజలు ఆ అమరావతికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ మనోభావాలకి ఇక్కడ ఏమి వేయట్లేదు. ఇప్పుడు మొదటి అంశం, అసలు ఇది అమరావతి అన్నది ఆర్టిఫిషియల్ గా సృష్టించబడింది. ఈ కథలో అది కూడా ఒక అంశం. మహిళలకు సంబంధించిన శ్రేయస్సు, సామాజిక సమస్య, సెక్స్ వర్కర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం 2వ స్థానంలో ఉందనేది అది ఒక నిజం. అది 30 ఏళ్ల నుంచి నిజమే. అదేదో ఈ రోజు వచ్చింది కాదు. అందులో 4-5 జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి అని జిల్లాలు. కానీ హాట్ స్పాట్స్ గా చూసుకుంటే హాట్ స్పాట్స్ ఆంధ్రాలో కాదు, వేరే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అది చెప్తే ఇప్పుడు కొత్త వివాదం నేను చెప్పడం లేదు అందుకే. కాబట్టి ఇక్కడ దాని సామాజిక ఆరోగ్య సమస్యను రాజకీయ సమస్యగా, రాజధాని సమస్యగా మార్చి బాధపడే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పుడు ఆ కృష్ణరాజు అనే ఆయన, వీళ్ళంతా తెలిసిన వాళ్లే కదా ఎప్పటి నుంచో, ఆయన కూడా పట్టుబడ్డారు. ఆయన తర్వాత కూడా సమర్థించుకుంటూ వీడియో విడుదల చేసి ఇంకా కొంచెం పొరపాటు కొనసాగించారు. అయితే నిన్న మటుకు కోర్టులో ఆయన అది పొరపాటు జరిగిందని అన్నారని తెలుస్తుంది. ఆయన A1 వాస్తవం. ఇప్పుడు ఈయన A2గా ఉన్నటువంటి ఈయనకు బెయిల్ వచ్చింది. కింద కోర్టు చెప్పిన దాని ప్రకారం బయటకు వస్తాడు. మీరు అన్నట్టుగా ప్రజల కోణం ఏంటి అని చెప్తే నేను అదే చెప్పాను. ఇప్పుడు రాజధాని మీద విజయవాడలో ఉదాహరణకు ఆ బాలోత్సవ భవన్లో ఒక సదస్సు జరిగింది. అదే రోజు సాక్షిలో చర్చ జరిగిన రోజే. సాక్షిలో ఈ చర్చలోనేమో దేవతల రాజధాని కాదు, పలానా రాజధాని అని వాళ్ళు అన్నారు. అక్కడేమో భూములు ఎలా తీసుకోవాలి, కార్పొరేట్ ఇంట్రెస్ట్ల నుంచి ఎలా కాపాడుకోవాలి, రైతులు, ఇట్లాంటివి వాళ్ళు చర్చించారు. నిజంగా దాని మీద చర్చ జరిగి ఉండాల్సింది. కానీ చర్చ మొత్తం ఇరుపక్షాలకు కూడా దీని మీదే మళ్ళింది. సో ప్రజల కోణం ఏంటి అంటే, ప్రజల కోణం అన్నది వాళ్ళకి ధరలు ఎలా తగ్గుతాయి, ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి. ఉదాహరణకు అది కూడా మనం వేరే సందర్భంలో మాట్లాడచ్చు. కాబట్టి సమస్యలు, పరిష్కారాలు, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రమాణాలు కొన్ని ఉంటాయి కదా, వాటి ప్రకారం వెళ్ళాలన్నది. అది చూడకుండా జగన్ ఉన్నప్పుడు ఒక ఛానల్ అన్ని ఛానల్కి ఎన్ని నోటీసులు ఇచ్చినా తిప్పినా అది రైటే అని వైసీపీ వాళ్ళకి అనిపిస్తుంది. అది చాలా న్యాయం అని. రెడ్ బుక్ కాబట్టి లేకపోతే ఇంకొకటి చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేసినా రైట్ అని వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిని అంటే కొంతమంది ఏమంటుంటారంటే గోడ మీద పిల్లి కాదు, రెండు వైపులా చూసి చెప్పడానికి ఎక్కువ ధైర్యం కావాలి, ఎక్కువ సాహసం. అసలు సిచ్యువేషనల్ గా అప్పుడు జరిగిన దాని మీద మాట్లాడడం అనేది అంతే కదండి. ఆ ఘటన ఉంటాయి. ఇప్పుడు తెనాలిలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు గత వారం. చాలా గట్టిగా చెప్పాను నేను. అదే దాదాపు ఒక వైరల్ అది. మరి అంత లోపలే మనుషులు మారిపోతారా? ఉదాహరణకు ఇప్పుడు జగన్ పొదిలి పర్యటన ఉంది, అది కూడా ఉంది విషయం. కాబట్టి ఇక్కడ సమస్యను సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం ఉండదు. రెండోది, ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా అలా అరెస్ట్ చేయాలా, నంద్యాల నుంచి తీసుకొని రావాలా, ఇదంతా మాట్లాడాం. చట్టరీత్యా సరైందే కదా, కోర్టే కదా చెప్పాలి. నేనేమన్నాను, ఏదో చర్య అన్ని పార్టీలు చర్య తీసుకోవాలి, బాగాలేదు అన్నాను. చర్య తీసుకున్నారు. చర్య ఏం తీసుకోవాలి? అరెస్ట్ చేస్తారా, SC ST కేసు పెట్టాలా? పెడితే కోర్టు తేలుస్తుంది. కోర్టు తేల్చింది, కింద కోర్టు దాన్ని తీసేసింది. కాబట్టి కోర్టులు చేయాల్సిన పని మీడియాలో ఉన్న వాళ్ళు చేయాలనుకోవటం, అటు ఆ గట్టో ఈ గట్టో. నేను చాలాసార్లు చెప్పాను, ఆ గట్టు ఈ గట్టు అక్కర్లేదు, ప్రవాహం మధ్యలో పారుతుంది. కరెక్ట్. సో చైతన్యం అనండి, ప్రజల కోణం అనండి, ప్రవాహం మధ్యలో ఉంటుంది. మీరు ఆ గట్టో ఈ గట్టో మీరు చూసుకోవచ్చు. అది మీ రెండు పార్టీలకు లేదా ఇంకొన్ని సంబంధించిన విషయం. కాబట్టి ఇక్కడ ఆయన ఇంకొంతమంది మరీ చౌకబారుగా ఏదో వ్యక్తిగత విభేదాలు, తిక్క మాటలు అనమాట. ఆయన చాలా గౌరవంగా ఉండేవాడు. నన్ను ఎప్పుడు చెప్పినా చాలా ఆ పాత వందల సార్లు చేశాను కదా. కామెంట్లకి అర్థమే లేదనుకోండి. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా ఇది వస్తే దాన్ని నేను
ఇప్పటికీ 2 సార్లు మాట్లాడా కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడట్లేదు. కానీ ఎవరైనా ఏదో ఒక పక్షం తీసుకోవాలి, ఒకరు వైట్ అండ్ బ్లాక్, నైట్ అండ్ డే, ఇది ఇలా ఉండదండి రాజకీయం. సామాజిక సందర్భంలో నేపథ్యంలో ఇప్పుడు మోదీ గారి మీద జనం చాలా విమర్శలు చేస్తారు, కానీ దేశ భద్రత వచ్చినప్పుడు బలపరుస్తారు. అది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం యుద్ధం ఎలా చేశాము, ఏం జరిగాయి, దాన్ని సమీక్షించుకోవాలంటారు. వీటన్నిటిని ఎలా చూస్తారు? ఆ విఘ్నతతో దీర్ఘకాల దృష్టితో ఆలోచించాలి తప్ప కాదు. ఆయన అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హక్కులు కాపాడబడాలి. అదే సమయంలో మహిళలకు అసలు నేను వ్యాసం కూడా రాశాను మధ్యలో, ఇవన్నీ తెలియదు, ఇవన్నీ సోషల్ మీడియాలో అంతగా రావని వ్యాసం కూడా రాశాను నేను. మహిళలు ఇప్పుడు వాళ్ళు వాడుతున్న సెక్స్ వర్కర్లని వాళ్ళు అడిగితే వేశ్య అన్న పదం వాడడమే తప్పు. ఆ మాటకు ఆ రాజధాని అవన్నీ పక్కన పెట్టి సెక్స్ వర్కర్ అనే పద ప్రయోగానికి వేశ్య లేకపోతే ఇంకేవో రకరకాల పదాలకు చాలా తేడా ఉంది. ఇది ఎప్పుడో గురజాడప్పారావు నుంచి ఉన్నటువంటి ఈ సమస్య. ఆ నివేదికలో మేల్ సెక్స్ వర్కర్స్ గురించి కూడా ఉంది. ఆ మాటకు వస్తే అదొక సైంటిఫిక్ స్టడీ అది. సో అసలు నివేదిక బూటకం అంటారు యువతల వాళ్ళు. నివేదిక నిజమే, కానీ నివేదిక మీద ఎక్కడ చర్చ జరిగింది అసలు? కాబట్టి అదే ప్రజల కోణం అని మీరంటే సమస్యకు, సందర్భానికి, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలకు ఆ కోణంలో చూడటం ఇక్కడ ముఖ్యం తప్ప ఆ పార్టీ ఈ పార్టీ, ముఖ్యంగా పాలక పార్టీలు వాటిని బట్టే వెళ్తామంటే వెళ్ళొచ్చు. వాళ్ళు అలా వెళ్ళని వాళ్ళందరూ ఏదో పొరపాటు, అది కుదిరే పని కాదు. మాలాంటి వాళ్ళం అయితే ఆ పని చెయ్యం, తప్పకుండా చెయ్యం. మీడియా మాయాజాలం అని ఒక బుక్కే రాశాను నేను. రాశానంటే నామ్ చామ్స్కీ బుక్ను ట్రాన్స్లేట్ చేశాము, 3-4 ముద్రణలు వచ్చింది. అది వీళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పెరిగింది, సోషల్ మీడియా వచ్చి.